మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో జనం కోసం ముఖ్యమంత్రి బస్లో పడిగాపులు కాసే దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించిందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ రవీందర్రావు విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 132 రోజులైనా కూడా నేటికి 2 లక్షల రూపాయల రైతు రుణాలను ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతోనే ప్రాజెక్టులు, జలాశయాల్లోనూ నీరు లేక ఎండిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో కరువు సాధారణంగా వచ్చింది కాదని కాంగ్రెస్ పార్టీ తెచ్చిందన్నారు. పార్టీలు మారిన బీఆర్ఎస్ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. మహబూబాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవితను గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పరకాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చినప్పుడు సుమారు 500 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్లో నిధులు ఇచ్చిండ్రు. మహబూబాద్ మున్సిపాలిటీకే 50,000 కోట్లు ఇచ్చిండ్రు. 50 కోట్లు ఇచ్చిండ్రు. అన్ని మున్సిపాలిటీలకు 75 కోట్లు ఇచ్చిండ్రు. అలాగే ప్రతి ఊరికి డబ్బులు ఇచ్చిండ్రు. ఆ నిధులు ఇప్పియండి. ముఖ్యమంత్రి గారు మొదటిసారి వస్తున్నారు కాబట్టి మేము మొదలుపెట్టిన ఇంజనీరింగ్ కాలేజీని పూర్తి చేస్తామని హామీ ఇప్పియండి. అలాగే మెడికల్ కాలేజీకి నిధులు ఇవ్వండి. జరుగుతున్న పనులను పూర్తి చేసే ఆలోచన చేయండి. కొత్తగా ఏమి ఇస్తారో చెప్పండి అని చెప్పాము. కానీ వెనకటికి ఎవరు అన్నట్టు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయినట్టుగా నేను చేస్తున్న వాటిని పూర్తి చేస్తామని కానీ, కొత్తగా 1-2 ఇస్తామని కానీ ఇవ్వలేదు. ఈ ప్రాంత ప్రజలు, ఈ జిల్లా ప్రజలు గమనించాలి. నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటన, నేను ఈ విప్పు గారు, స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ అంటే గొప్పగా బాగానే